అనిల్ రావిపూడి ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతని తండ్రి ఆర్టీసీ కండక్టర్. అతని 5,000 సంపాదనతోనే కుటుంబం మొత్తాన్ని పోషించేవారట. ఇదంతా చూసే అనిల్ రావిపూడి పెరిగారట. అనిల్ రావిపూడి బీటెక్ వరకు చదువుకున్నాడు. చిన్నప్పటి నుండి అతనికి సినిమాలంటే ఇష్టం ఎక్కువ. క్లాస్ ఎప్పుడవుతుంది, ఎప్పుడు సినిమాకి వెళ్ళిపోదాం, థియేటర్ ఎంత దూరం అనే ఆలోచనలోనే అనిల్ రావిపూడికి ఉండేవంట. ఫైనల్గా బీటెక్ కంప్లీట్ అయింది. యావరేజ్ మార్కులతోనే అనిల్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. తమ్ముడు దర్శకుడు అరుణ్ ప్రసాద్ అనిల్ రావిపూడికి దూరపు చుట్టం. దీంతో అతని వద్ద అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు అనిల్. గౌతమ్ ఎస్ఎస్సి అనే సినిమాకి అనిల్ అరుణ్ ప్రసాద్ వద్ద పనిచేశారు. రైటింగ్లో బాగా శిక్షణ పొందాడు. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన శౌర్యం సినిమాకి అనిల్ రావిపూడి ఓ రైటర్గా పనిచేశాడు. సిరుతై శివ ఆ చిత్రానికి దర్శకుడు. రవితేజ దరువు, వెంకటేష్ మషాలా, మహేష్ బాబు ఆగడు వంటి సినిమాలకు అనిల్ రావిపూడి రైటర్గా పనిచేశాడు. కానీ ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. నాని నటించిన అలా మొదలైంది సినిమా క్లైమాక్స్ చాలా హిలేరియస్గా ఉంటుంది. నందిని రెడ్డి ఆ చిత్రానికి డైరెక్టర్. కానీ ఆ సినిమా క్లైమాక్స్ని డిజైన్ చేసింది అనిల్ రావిపూడి అని ఎక్కువ మందికి తెలుసుండదు.